కాస్టింగ్ కౌచ్‌లో తెలుగు హీరోలకి సంబంధం లేదా? చాలా విషయాల్లో హీరోలు చొరవ చూపిస్తుంటారు. ఒక అడుగు ముందుకేసి తమ అభిమానులకు పిలుపునిస్తుంటారు. పలానా చేయమని, అది చేయమని, ఇది చేయమని. సభ్య సమాజానికి ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి కాస్టింగ్ కౌచ్ విషయంలో ఎందుకీ వెనకడుగు? కాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం సౌత్‌ని ఊపేస్తున్న పెద్ద సమస్య. 'హేమ' కమిటీ రిపోర్ట్ తర్వాత మల్లీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్ని కుదిపేస్తోంది ఈ సమస్య. అయితే టాలీవుడ్ నుంచి మాత్రం దీనిపై స్పందించేందుకు హీరోలు ముందుకు రావడం లేదు. ముందుగా కేరళ చిత్రసీమ విషయానికొద్దాం. తాజాగా కాస్టింగ్ కౌచ్ సమస్య అక్కడే మొదలైంది. ఆ వెంటనే కొందరిపై కేసులు కూడా పడ్డాయి. కొంతమంది తమ పదవుల్ని కూడా వదిలేశారు. ప్రస్తుతం అక్కడ కాస్టింగ్ కౌచ్ కేసులపై విచారణ కోసం టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటైంది. దాదాపు ప్రతి హీరో ఈ అంశంపై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కోలీవుడ్ విషయానికొద్దాం. ఇక్కడ కూడా ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. నడిగర్ సంఘం ప్రత్యేకంగా ఈ ఇష్యూ మీద సమావేశమైంది కూడా. విధి విధానాలు రూపొందించింది. బాధితులకు అండగా ఉంటామని కూడా ప్రకటించింది. స్వయంగా హీరో విశాల్, కార్తీ లాంటి హీరోలు కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. విశాల్ అయితే ఒక అడుగు ముందుకేశాడు. ఓ హీరోగా నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా ఈ ఇష్యూపై చాలా పెద్ద చొరవే తీసుకుంటున్నాడు. ఇండస్ట్రీలో మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టాలని, ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకుంటామని పిలుపునిస్తున్నారు. మరి టాలీవుడ్ పరిస్థితేంటి? ఈ మధ్య కాలంలో ఎంతమంది హీరోలు కాస్టింగ్ కౌచ్‌పై ఓపెన్‌గా మాట్లాడారు? నిజానికి అసలు ఈ అంశాన్ని ప్రస్తావించడానికే చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. ముందు ఈ వైఖరి మారాలి. టాలీవుడ్‌లో అసలు కాస్టింగ్ కౌచే లేదంటూ ఆ మధ్య ఓ పెద్ద హీరో స్టేట్‌మెంటే ఇచ్చాడు. అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదంటూ అతడిపై సోషల్ మీడియాలో భారీ రేంజ్‌లో ట్రోలింగ్ గూడా జరిగింది. నేరుగా పేర్లు చెప్పకపోయినా కొంతమంది హీరోయిన్‌లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు టాలీవుడ్ హీరోలపై కూడా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి మన హీరోలు ఎందుకు ముందుకు రావడం లేదు? ఇండస్ట్రీలో మహిళలకు మద్దతుగా కనీసం ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారెందుకు? ఇలాంటి విషయాల్లో హీరోల నుంచి చొరవ వచ్చినప్పుడే సమస్య పరిష్కారం తొందరగా అవుతుంది. ఉన్నపళంగా ఇది రూపు మాసిపోదు. కనీసం కాస్టింగ్ కౌచ్ తీవ్రత తగ్గుతుంది కదా! వాళ్ళేమన్నా స్పందిస్తే. మరి ఈ దిశగా మన హీరోలు ఎందుకు ఆలోచించడం లేనదే పెద్ద సమస్య. మరి దీనిపైన మన తెలుగు హీరోలు ఎంత మేరకు స్పందిస్తారో ముందు ముందు చూడాలి.